హాయ్ అండి. ఈరోజు పెసరపప్పు చారు అండి. చాలా చల్లగా ఉందండి. వేడి వేడి పెసరపప్పు చారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు పెసరపప్పు 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ పెట్టాలండి. 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేద్దామండి. తర్వాత ఒక బౌల్ పెట్టి టమాటా 2 టమాటాలండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర మొత్తం వేసి కలపాలండి. తర్వాత తగినంత నీరు వేసి పసుపు, కారం తగినంత కారం మనకి ఎంత కావాలో అంత అండి కారం వేసుకొని జీలకర్ర వేసి తగినంత ఉప్పు మొత్తం బాగా కలపాలండి. కలిపేసి సిమ్ మీదే పెట్టి మూత పెట్టేద్దామండి. బాగా ఉడకాలి. టమాటా మొత్తం బాగా మెత్తగా ఉడకాలి. అలాగా ఉడికిన తర్వాత ఈ చింతపండు రసం అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా రసం పక్కన తీసి అందులో వేసి కలపాలి. కలిపిన తర్వాత బాగా ఇప్పుడు చూడండి మొత్తం బాగా గుజ్జుగైంది. కలిపిన తర్వాత ఈ పెసరపప్పు బాగా మెదిగింది కాండి, బాగా మ్యాష్ చేసుకొని అందులో అది కూడా కలపేసేయాలి. కలిపిన తర్వాత తగినంత నీరు మనకి ఎలా కావాలో అలాగా, ఒక్కొక్కళ్ళు చిక్కగా పలసగా పెట్టుకుంటాం కండి, పలసగా అలాగా. ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకోవాలండి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, 4 ఎండు పచ్చిమిరపకాయలు, 1 గుప్పెడు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి వేయాలండి. బాగా స్మెల్ వచ్చిద్దండి. స్మెల్ వచ్చాక ఇంగువ, ఇదే అండి దీనికి బాగా స్మెల్. ఇంకా బాగా మరిగిన చారులో వేసి కలిపేయడమే అండి. పైన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేయడమే అండి. ఇంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. తర్వాత ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.